గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్, అడ్వకేట్ సిలోజు శివకుమార్ గారు. నమస్తే అండి. శివకుమార్ గారు, ఇడుపు కాగితం ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సినిమా టైటిల్. ఎప్పుడైతే ఈ పేరు అనౌన్స్ అయిందో వెంటనే ఒక వ్యక్తి అంటే రివ్యూస్ ఇస్తారు కదా సినిమాలకు సంబంధించి, అంటే ఈ పేరుని మేమేమన్నా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకుని చూసుకోవాలా, ఇడుపు కాగితం అంటే నాకైతే ఏం అర్థం కాలేదు అని కామెంట్ చేశాడు. దాని మీద తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా సరే మా భాష మీద, మా యాస మీద వీళ్ళ అవహేళన, వీళ్ళ వెక్కిరింపుతనం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వాళ్ళని తన్ని తరిమేయాలి అని వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. రాజకీయ రంగు కూడా పులుముకున్న పరిస్థితి మీరు కూడా చూసుంటారు. ఏంటి ఈ ఇడుపు కాగితం మీద మీ వ్యూ ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంది అని అంటే, ఇది ఈ సినిమా తెలంగాణ ఆంధ్ర అనే ఒక సబ్జెక్ట్ అనేది ఒక పక్కన పెడితే, సినిమా సంబంధించిన రంగంలో చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక యునైటెడ్ స్టేట్గా ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, భాష కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, XYZ ఏదైతే కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొదలు పెడితే అనేక ఉద్యమాలు, 69 ఉద్యమం కావచ్చు, లేకపోతే 2001లో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన ఉద్యమం కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యమం అనేది ఇట్లాంటి సర్కాసిజం నుంచే పుట్టుకొచ్చినటువంటి ఉద్యమం అన్నమాట. అంటే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క మూమెంట్లో ఈ ఏదైతే సర్కాసిజం, కొంతమంది ఆంధ్రులు అంటే అందరూ ఇది తెలంగాణని ఇట్లా చేసి మాట్లాడతారు, ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు, లేకపోతే వాళ్ళ భాషని ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు అనేది తప్పు. ఎందుకంటే ఎంతోమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి మేధావులు, లైక్ రాజమౌళి గారు ఫాదర్ కావచ్చు, ఓకే, ఆయన చాలా గొప్పగా తెలంగాణకు సంబంధించిన మాండలికాన్ని కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి మనుషులను కానీ చాలా గొప్పగా వర్ణించారు. గరికపాటి గారు మనల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా తెలంగాణకు సంబంధించిన భాషని ఎంతో రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడతారు. సో ఎవరైతే కొంతమంది ఈ సోకాల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఈ యొక్క తెలంగాణ భాషకు సంబంధించిన అంశాన్ని ఇడుపు కాగితం అనే ఒక వర్డ్ అనేది ఎప్పట్లో ఈ లా, కోర్టు, చట్టాలు ఇవన్నీ మారుమూల గ్రామానికి పోని సందర్భంలో పెద్ద మనిషి, రచ్చబండ, ఇవన్నీ మన కస్టమ్స్, మన సాంప్రదాయాలు. ఇవన్నీ పెద్ద బండి ఇప్పుడు కూడా మీరు కొన్ని ఊర్లలో పోతే కోర్టుకు పోరు వాళ్ళు, ఏదైనా గొడవ అయితే పెద్ద మనిషి దగ్గర పోతారు. ఆ ఊరు పెద్ద మనిషి దగ్గర పోతే ఆ పెద్ద మనిషి ఏదో నిర్ణయం తీసుకుంటాడు, దానికి కట్టుబడి ఉంటారు. కోర్టులలో కూడా చాలామంది పెద్ద మనుషులు వచ్చేసి మేము పెద్ద మనుషుల ఎల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటామంటే కోర్టు డేట్ ఇస్తుంది. సో ఈ ఏదైతే డివోర్స్ ప్రొసీజర్ ఉందో, ఈ డివోర్స్ ప్రొసీజర్ని అప్పట్లో పెద్ద మనుషులు తేల్చేవారు. అంటే అమ్మాయికి సంబంధించిన వాదన, అబ్బాయికి సంబంధించిన వాదన విన్న తర్వాత వీళ్ళు కలిసి ఉంటారా లేకపోతే ఫర్దర్గా విడిపోతారా అనేది చూసుకున్న తర్వాత దాన్ని తెలంగాణ మాండలికంలో ఇడుపు కాగితం అనేది అప్పట్లో ఇది ఒక ఫేమస్ వర్డ్. పురాతన కాలం నుంచి కూడా ఇడుపు కాగితం అయిందట. ఏమైంది రా పలానా ఎలా బిడ్డ పంచాయతీ అంటే ఇడుపు కాగితం అయిపోయిందంటనే అని చెప్పేసి ఈ విధంగా ఆ మాండలికంలో ఈ వర్డ్ అనేది ఎప్పటి నుంచో ఫేమస్ గా వస్తున్నది. సో దాన్ని అంటే విడిచిపెట్టడం, దాన్ని తెలంగాణ మాండలికంలో తెలంగాణలో దునియాసలు ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే వరంగల్ పోతే ఒకటి ఉంటుంది, కరీంనగర్ పోతే ఒకటి ఉంటుంది, హైదరాబాద్ ఒకటి ఉంటుంది, అమరావతి అయిపోయింది ఆరా మొత్తం అది అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు. సో ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా శ్రీకాకుళం ఉంటుంది, గోదావరి ఉంటుంది, కృష్ణ, రాయలసీమ. సో మనము కాంతారా సినిమా వస్తే అంగీలు చింపుకుంటాం, కర్ణాటక KGF వస్తే అంగీలు చింపుకుంటాం, వేరే వేరే భాషల సినిమాలు వస్తే అంగీలు చింపుకుంటాం. దేన్ని డిస్ప్యూట్ చేయం, మనమే డిస్ప్యూట్ చేసుకుంటాం. మీరు ఆంధ్ర, తెలంగాణ అని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అందరూ ప్రతి ఒక్కరు కలిసిన సందర్భంలో మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి, మళ్ళీ
ఆంధ్రాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉమ్, అరే అందరు కలిసే ఉంటారు కదా ఉమ్, అని చెప్పేసి విచ్చలవిడిగా దీన్ని ఉమ్. ఏదో కొంతమంది దీన్ని రాజకీయంగా కూడా వాడుకునే ప్రయత్నం చేస్తా అయితే ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత లేకపోతే ఇంకోటి చేంజ్ అయిన తర్వాత దాన్ని రాజకీయంగా తీసుకున్న వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు ఈ సినిమాకు సంబంధించిన రంగంలో కూడా పాత సినిమాలలో ఎవరైతే తెలంగాణకు సంబంధించిన భాషని విలన్స్కి కానీ చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ వెయిటర్స్కి కానీ ఇట్లాంటి వాళ్ళకు వాడి ఇన్సల్ట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్లీ కూడా తెలంగాణకు సంబంధించిన హీరోలు కానీ తెలంగాణకు సంబంధించిన హీరోయిన్స్ కానీ ఇప్పుడు లైమ్ లైట్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఆ ఆర్టిజం ఏదైతే వాళ్ళకు సంబంధించిన కళలు తెలంగాణకు సంబంధించిన హీరోలు కానీ పైకి వస్తున్న సందర్భంలో కొంతమంది ఈ తెలంగాణకు సంబంధించిన యాసను కానీ భాషను కానీ మళ్ళీ విమర్శించి ఈ యొక్క సాంప్రదాయాన్ని తెలంగాణ యొక్క మాండలికాన్ని విమర్శించి ఈ యొక్క సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనిపైన నా వ్యూ ఏందనంటే భాషకు సాంప్రదాయానికి విలువైనప్పుడు నీ భాష నీ సాంప్రదాయం కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఎవరు అయితే ఇన్సల్ట్ చేస్తారో ఏ భాషకైనా సరే ఒక మాండలికం ఉంటుంది. సో అది ఎవరో పుట్టించింది కాదు, ఎవరో తయారు చేసింది కాదు, అది స్వతహాగా ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఆ భాష అనేది వాడుకలో ఉంది. సందర్భంని బట్టి ఆ భాష వాడుతూ ఉంటారు. ఎక్కడ భాష అక్కడ ఉంటుంది. సో దాన్ని ఇన్సల్ట్ చేయడం ద్వారా వచ్చింది ఏం లేదు. నిజంగా పదం అర్థం కాకపోతే దీని అర్థం ఏంటని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని గౌరవించాలి. ఇప్పుడు మనము వేరే సినిమాలు తమిళ్ సినిమాలు ఉంటాయి, లేకపోతే కర్ణాటక సినిమాలు ఉంటాయి, లేకపోతే కేరళ సినిమాలు ఉంటాయి. ఇట్లాంటి సినిమాలు మనకి టైటిల్ తెలియనప్పుడు దాని అర్థం చెప్పి గూగుల్లో మనం తెలుసుకుంటాం తప్పి దాని ఆ పాయింట్ని మనం ఇన్సల్ట్ చేయం కదా. అంతేగా. మహారాష్ట్రకు సంబంధించిన మూవీ వచ్చింది ఒకటి, సో దాన్ని కూడా మనం చూసినాం. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్డ్ ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకొని ఇన్సల్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో కొంతమంది చేసిన అదే తప్ప ఎవరైతే ఇన్సల్ట్ చేస్తున్నారో అదే తెలంగాణ ప్రాంతానికి శ్రీరామరక్ష. ఎందుకనంటే వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఈ సినిమాని, వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. ఇడుపు కాగితం అని చెప్పేసి ఏదైతే సినిమా వాళ్ళు స్టార్ట్ చేసారో వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో అదే తెలంగాణకి ఆ తెలంగాణ మాండలికానికి సంబంధించిన ఏదైతే సినిమా వస్తుందో దానికి అదే శ్రీరామరక్ష అని చెప్పి నేను చెప్తా. ఈ నిర్మాత బన్నివాస్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. మేమంతా సినిమా కథ చాలా బాగుంది, తెలంగాణ యాస భాషలతో కూడినటువంటి సినిమా, మేము ఆ సినిమా హిట్ కావడానికి ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తాం, ఇవన్నీ గాలిమాటలో వస్తూ ఉంటాయి పోతుంటాయి అని చెప్పి ఈ వివాదం గురించి ఆయన పెద్దగా చర్చించాల, ఓన్లీ కథ మీదే మా ఫోకస్ ఉందని మాట్లాడాడు. సో ఎప్పుడైనా సరే ఇది ఎక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు ఉన్న సమాజాన్ని బేస్ చేసుకున్న ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి విమర్శలు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఇంకా కూడా కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన నాయకత్వమో లేకపోతే సినిమాకు సంబంధించిన రంగానికి సంబంధించిన పెద్దలో క్రియేట్ చేసే ఓ గోబల్స్ ప్రచారంగా నేను చూస్తా తప్ప ఇది వాస్తవానికి ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటి నైజం కాదు, ఆంధ్ర ప్రజలకి ఇటువంటి వాక్యాలకి సంబంధం లేదు. ఇక్కడ ప్రాంత విభేదాలు ఉన్నట్టు కానీ లేకపోతే ఇంకోటి ఉన్నట్టు కానీ దీన్ని మనం చూడం. కొందరు ఆధిపత్యం కోసం కొందరు ఈ యొక్క సినిమాలు రావద్దని సంబంధించిన ఆ యొక్క ఆంధ్రాకు సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఎవరైతే ఓర్వలేని సిచ్యువేషన్లో ఈ యొక్క అంశాలపైన ఈ యొక్క మాండలికాన్ పైన దాడి చేసే ప్రయత్నం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.